జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా పాలించడం చేతగాని సన్నాసి దద్దమ్మ అక్కరకు రాని పాలన కొనసాగిస్తున్న విధవ ఎవడన్నా ఉన్నాడంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఈ దరిద్రునికి పాలించుడు చేతనైతే లేదు. ఏదైతే యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వాన కన్నెపల్లిలో పెద్ద మొత్తంలో వాటర్ స్టోర్ అయి ఉంది, నా రైతన్నలకు వ్యవసాయ సాగు కోసం ఈ నీళ్ళని కనుక మనం ఒడిసి పట్టుకున్నట్టయితే రైతన్నలకు రేపు పంట పండించుకోవడానికి ఉపయోగపడతాయి, ఆ నీళ్లను సముద్రంలో కలిసిపోతా ఉంటే ఏం చేస్తున్నావు సోద్యం చూసుకుంటా అని చెప్పేసి కేసీఆర్ గారి ఆదేశానుసారం కేటీఆర్ గారు బయలుదేరి కన్నెపల్లికి వచ్చారు. వచ్చే క్రమంలో ఎక్కడికక్కడ బారికేడ్లు అడ్డం పెట్టి, లారీలు అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి ఎన్ని తమాషాలు వేసి ఎన్ని కుప్పిగంతులు వేసినా కేటీఆర్ గారు కన్నెపల్లి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నీళ్లను రైతాంగానికి తెలంగాణ ప్రజలకు చూపెట్టడం జరిగింది. ఈ దొంగ చేతగానితనం బయటపడ్డది కదా. పడేసరికి నిప్పు దక్కిన కోతలు ఎగురుతా ఉన్నాడు. పుట్టర అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఆడిన అబద్ధాలకు తెలంగాణ ప్రజలు మోసపోయినరు. మోసపోయి నీకు అధికారాన్ని కట్టబెట్టినా, మంచిగా నీకు అధికారాన్ని కట్టబెట్టినా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. సిగ్గుండాలి కొంచెమని నీకు. ఏమంటావు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో రైతుల పంటలు పండిస్తావు. నీ ముఖానికి నీళ్ళు ఎత్తే ముఖమే కాదు నీది. నీళ్ళ నడిచి పట్టుకునే మనస్తత్వం లేని రాక్షస మనస్తత్వం కలిగిన వాడి నువ్వు. ఏదన్నా ప్రజలకు మేలు జరగట్లేదు, అన్యాయం చేస్తున్నావు అని అడిగితే కనుగుట్లు వీకి గోటీలాడుకుంటా, పేవులు తీసి మెడకేసుకుంటా, షెడ్డీలు తీసి మాస్క్ పెట్టుకుంటా, లేకపోతే మీ రక్తాన్ని తీసి రైతులకు వరదగా వార్చి పంటలు పండిపిస్తా, ఇవను మాట్లాడేది. వీటి కోసమా నీకు అధికారాన్ని కట్టబెట్టింది? నీకు చేతనైతే కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయి. నీకు ఇలా ఏదైతే స్వయాన తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీర్లు నీకు లేఖపూర్వకంగా అందజేసినారు, రైతులకు నీళ్ళు అందించే క్రమంలో మేడిగడ్డ కానీ అన్నం కానీ కన్నెపల్లి కానీ ఎక్కడ కానీ ఆ నష్టం జరిగే పరిస్థితులు ఏమాత్రం లేవు, బేషరతుగా ఇచ్చేసుకోవచ్చు అని. నీకు చేతనైతే నిజంగానే కాళేశ్వరం కనుక డ్యామేజ్ అయితే దాంట్లో కనుక కేసీఆర్ గారిదో ఇంకెవరిదో తప్పు ఉంటే చర్యలు తీసుకోమని బాహటంగానే చెప్పినావు. ఆ పని చేయమంటున్నావు. అది చేతనైతే లేదు నీకు. నాకు చేతనైతే లేని కేంద్రానికి అప్పచెప్తావు. కేంద్రాన్ని ఏం బిగడానికి అప్పచెప్తావు? నీకేం కేంద్రంతో నీకేం సంబంధం? నువ్వు తెలంగాణ కదా ముఖ్యమంత్రివి, నీ రాష్ట్రంలో కదా ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఇతరత్ర పంపులు కానీ ఉన్నది. నీకెందుకు చేతనైతే లేదు? కేసీఆర్ గారు స్వయంగా చెప్పిండు, నీకు చేత కాకపోతే రిపేర్ చేయడం, ఆ 2 పిల్లర్లకు కాఫర్ డ్యామ్ కొట్టేసి పక్కకు పెట్టి యథేచ్ఛగా ప్రాజెక్టు నువ్వు రన్ చేయమని చెప్పిండు. అది నీకు చేతనైతే లేదు. నీకు చేతనైంది ఇలా రైతన్నలు మొత్తం రోడ్డు మీద పడాలి, తెలంగాణ మొత్తం దివాలా తీయాలి, రాష్ట్రం ఏదైతే పచ్చగున్న రాష్ట్రం బర్బాత్ అయిపోయి నాశనం అయిపోవాలి. నీ కాన్సెప్టు, నీ గురువు ఏదైతే నువ్వు బూట్లతో చంద్రబాబుకి ఇక్కడ నుంచి నీళ్ళు అనుకొని పోవాలి, అక్కడ అయినా బాగుపడితే నీ కళ్ళల్లో సంతోషం కనబడుతుంది. తెలంగాణ రైతులు నాశనం అయితే కూడా నీ కళ్ళల్లో సంతోషం కనబడుతుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతే దానికి కావాల్సినటువంటి రిపేర్ చేయమని చెప్పేసి పార్లమెంట్ చెప్పింది, నీకు కోర్టులు చెప్పినాయి, నీకు అయ్యేందుకు చేస్తలేవు. ఇంకోటి ఏమన్నావు? అన్ని పథకాలు సవ్యంగా నడుస్తావు. నీ ముఖం నడుస్తున్నాయి, పథకాలు ఇక్కడ సవ్యంగా నడుస్తున్నాయి. కేసీఆర్ కిట్ గంగలు కలిపినవా? కళ్యాణ లక్ష్యం తులం బంగారం అన్న పీకియలేదు. ఏదైతే పెన్షన్ 2,000 కాదు 4,000 అన్నావు, ఇవ్వరకు రూపాయి పీకియలేదు. మహిళలకు 2,500 ఇస్తానన్నావు, నిరుద్యోగులకు 2,500 ఇస్తున్నావు, ఈ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానన్నావు. ఏడపోయినాయి? కేసీఆర్ నీకు చేతనైతే లేదు. 3 పంటలకు ఇవ్వాలి, 2 పంటలకే ఇస్తాను, 3 పంటలకు నీకు ఇస్తాను అన్నావు. ఈ ఉన్న పంటలకు ఎగబెడుతున్నావు నువ్వు. 15,000 ఇస్తాను బీరాలు వరకు నువ్వు 12,000 చేసినావు. 12,000 2 సీజన్లు ఎగ్గొట్టినావు. అదే కాకుండా ఒక సీజన్కు ఒకసారి ఎకరానికి ఇష్టం, మిగతాది దుమ్మ కొట్టినావు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా 12,000. ఇంకోటి కౌలు రైతులకు కూడా నేను ఇస్తా, పట్టదారుని కూడా ఇస్తా అన్నావు. కౌలు రైతుల జోలే లేదు. 3 పంటలకు ఇస్తా, 3 పంటల జోలే లేదు. ఆ ఏసే రైతు బంధు కూడా ఏ ఒక్కరోజు రైతులకు పంట సమయానికి అందట్లేదు. కరెంటు సున్నా పెట్టినావు, రైతులకు కరెంటు సరిగా లేదు. ఎరువులు అందుతలేవు, కొనుగోలు నీ ముఖం లేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని బండ బూతులు తిట్టుకుండా బతుకుతున్నాం. నువ్వు మనిషివా, గాడిదివా, రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, శప్రాశివా? నువ్వు
సిగ్గుండక లేదా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వై తెల్లారు లేస్తే శాపనార్థాలు శాపనార్థాలు శాపనార్థాలు. ఈ శాపనార్థాలు పిల్లి శాపనార్థాలు హుట్లు దిగి పడతాయి అన్నట్టు అవుతుందా? నీకు పాలింటు చేత కాకపోతే ఈ తిట్లను నమ్ముకొని ఇంకెంతకాలం బతుకుతావు? ఈ క్రమంలో రాష్ట్రం దివాలా తీస్తా ఉన్నది కదా, రాష్ట్రం బర్బాద్ అవుతా ఉన్నది కదా. ఇదైనా సిగ్గు తెచ్చుకోరా నువ్వు నీ మంత్రులు. ఈ ప్రతిపక్ష నాయకులు రక్తం మార్చినందుకు పంది కొక్కులు లెక్క దొబ్బి తింటా ఉన్నాడు కదా ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి అనుచరులు. మీ పంది కొక్కులు లెక్క మనిషి మీ శరీరంలో రక్తం తీసి మారిపి నీ వల్ల ఏమో ప్రయోజనం లేదు. నువ్వు ఎట్లా చెప్తున్నావు రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, నన్ను ఎక్కడికైనా పోతే దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయడం లెక్క చూస్తున్నారు, కత్తెలు పట్టుకొని బ్యాకెట్లు కట్ చేస్తే కచ్చిన లెక్క చూస్తున్నారు, నేను ఓంగనే తలుపులు పెట్టుకుంటున్నారు, చెప్పులు దాచుకుంటున్నారు, కానీ ఇచ్చేది లేకుండా చెప్పుకుంటున్నావు. ఇక మరి నీ పాలనలో వనగూరిన ప్రయోజనం ఏముందో అదని చెప్పు. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నీతోటి బాహాటంగా బేషరత చెప్తున్నారు, నీకు ఏ చర్చకైనా మేము సిద్ధం అంటున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము లేదు. ఏవో కుంటి సాకులు చెప్పి దొంగ మార్గంగా నువ్వు అరెస్ట్ చేద్దాం చూస్తే అది సాధ్యమైతే లేదు. పిచ్చి లేచిన ఎర్రి లేచిన పిచ్చి కుక్క లేక ఒర్రులు బంద్ చేసి ఈ గణన పాలన మీద దృష్టి పెడితే నేను మనిషి అంటారు, కనీసం తెలంగాణ రాష్ట్రానికి గౌరవం ఇజ్జతన్న దక్కుద్ది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.